guys, welcome back to our channel Multicolor Multi Talent. Please support and subscribe. ఇంట్లోనే ఈజీగా ఫ్లోరల్ డిజైన్ హ్యాండ్ పెయింటింగ్ డ్రెస్ అయితే మనం ఇప్పుడు డిజైన్ చేయబోతున్నాము. మీకు చూపిస్తున్న ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వచ్చేసి ఈ డిజైన్ యోక్ పార్ట్ లో అయితే ఫ్రంట్ పార్ట్ యూజ్ చేస్తున్నాము. ఈ పెయింటింగ్ ని ఈ డిజైన్ ని ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కి ఎలాంటి కలర్స్ యూజ్ చేస్తున్నారు, ఏ కలర్స్ యూజ్ చేస్తున్నారు అని కామెంట్ లో బాగా అడుగుతున్నారు అండ్ డైరెక్ట్ గా మెసేజ్ చేసి కూడా అడుగుతున్నారు. నేను యూజ్ చేసే పెయింట్స్ అక్రిలిక్ కలర్స్ అని ఆల్రెడీ చెప్పాను. మీడియం గురించి అయితే ఒక వీడియోనే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి వీడియోలో కూడా పెట్టాను. కాకపోతే మన ప్రీవియస్ వీడియోస్ ఇప్పటి వరకు ఎవరైనా చూడకపోతే ఒకసారి విజిట్ చేసి చూడండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్రంట్ పార్ట్ యోక్ పార్ట్ అయితే మనం డిజైన్ చేస్తాం కదా. ఇప్పుడు బ్యాక్ నెక్ అనమాట. హై నెక్ అయితే నేను ప్రిఫర్ చేస్తున్నాను ఈ డ్రెస్ కి. అండ్ దీనికి కలర్ కాంబినేషన్స్ వచ్చేసి రాణి పింక్ అండ్ బేబీ పింక్ అయితే షేడింగ్ కి యూజ్ చేస్తున్నాను. ఈ పెయింటింగ్ కి వేసే ముందు ట్రేసింగ్ అనేది తీసుకోవాలి కదా. నేను ట్రేస్ తీయకుండా డైరెక్ట్ గా ఫ్యాబ్రిక్ పైన ఇలా పెన్సిల్ తో అయితే వైట్ పెన్సిల్ తో డిజైన్ చేసేసుకున్నాను. ఎందుకు అంటే ఫ్లోరల్ డిజైన్ ఈజీగానే ఉంటుంది, మనకి నచ్చిన విధంగా నచ్చిన చోట వేసుకోవచ్చు ఫ్లోరల్ డిజైన్. ఈ వీడియోలో నేను చూపిస్తున్న ప్రతి ప్రాసెస్ కూడా ఆల్రెడీ పెయింటింగ్ మీద అవగాహన ఉండి వేస్తూ కొంచెం టిప్స్ కావాలి అనుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి కూడా కరెక్ట్గా గమనిస్తే కనుక మన వీడియో చాలా క్లారిటీగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనమైతే ఈ వీడియో చేస్తున్నాము. అండ్ లేదు ఇలా కూడా నాకు అర్థం కావట్లేదు, మనం ఫ్యాబ్రిక్ పెయింటింగ్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే డైరెక్ట్గా వాట్సాప్ ఆర్ ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేయండి. క్లాసెస్ గురించి ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా చెప్తాను. అండ్ ఈ డ్రెస్ని నా కోసం నేను అప్పటికప్పుడు 1 డేలోనే పెయింటింగ్ స్టిచ్చింగ్ రెండు కూడా అప్పటికప్పుడు డిజైన్ చేసుకొని మరీ వేసుకొని ఒక పార్టీకి అయితే వెళ్ళాను. అస్సలు ఎలిగెంట్ లుక్ అనమాట, చాలా బాగుందని అందరూ కాంప్లిమెంట్ అయితే నాకు ఇచ్చారు. అలానే మీరు కూడా లాస్ట్ వరకు ఈ వీడియో చూసి ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. అండ్ అందరికీ ఒక బిగ్ డౌట్ అయితే ఉందన్నమాట, అతి పెద్ద డౌట్ అనే అనొచ్చు. కాకపోతే మనం డిజైన్ చేసుకున్న తర్వాత స్టిచ్ చేస్తారా, లేదు అంటే స్టిచ్ చేసిన డ్రెస్సెస్కి లేదంటే శారీస్కి బ్లౌజెస్కి వేస్తారా అని అడుగుతున్నారు. మనం ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అనేది ఎలా అయినా వేసుకోవచ్చు, స్టిచ్చింగ్ ముందైనా వేసుకోవచ్చు, స్టిచ్చింగ్ తర్వాత అయినా కూడా మనం వేసుకోవచ్చు. కాకపోతే స్టోన్ వర్క్, కుందన్ వర్క్ ఏదైనా వర్క్స్ ఉంటే కనుక ముందు వేసుకొని తర్వాత స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్న డిజైన్ని మనం ఎలా అయితే డిజైన్ చేసుకున్నామో అదే ఫ్లవర్ పెద్ద సైజులో కింద బాటమ్ పార్ట్ లో అయితే మనం 4 ఫ్లవర్స్ అనేది యూజ్ చేసాము. ఈ మొత్తం కూడా ఒకే ప్రాసెస్ ఉంటుంది, కాకపోతే చిన్నగా ఇది మాత్రమే చూపిస్తున్నాను. అవైతే మీకు పిక్స్ అనేది షేర్ చేస్తాను ఈ వీడియోలో. వీడియో కూడా తీసాను, కాకపోతే హడావిడిగా డిజైన్ చేయడం వల్ల నాకైతే మేకింగ్ వీడియో పూర్తిగా తీయడానికి అవ్వలేదు. పూర్తిగా తీసిన ఇదే షేడింగ్, తీయకపోయినా ఇదే షేడింగ్ కాబట్టి నేను సింపుల్గా నెక్ దాంట్లో చూపించేస్తున్నాను. నెక్ డిజైన్లో యాజ్ టీజ్ బిగ్ సైజ్ ఫ్లవర్స్ కూడా ఇదే ప్రాసెస్ అయితే మనం డిజైన్ చేసాము. మేము ఇవే కలర్స్ అండ్ ఇదే ప్రాసెస్లో మనం బాటమ్ పార్ట్లో కూడా ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ అనేది డిజైన్ చేసామన్నమాట. మన ఫ్రేమ్ సైజ్ వచ్చేసి 18 సైజు. ఆ ఫ్రేమ్లో కూడా పట్టనంత పెద్ద బిగ్ ఫ్లవర్ని అయితే హాఫ్ ఫ్లవర్గా డిజైన్ చేసాము. అండ్ నేను డిజైన్ చేసిన ఈ ఫ్రాక్ కోసం నా దగ్గర ఉన్న ఫ్రేమ్స్ చిన్న సైజు, పెద్ద సైజు, ఏ సైజు ఆ సైజు ఫ్రేమ్స్ అన్నీ పెట్టి ఈ ఫ్రాక్ని అయితే ఈవినింగ్ కల్లా మార్నింగ్ 7:30కి స్టార్ట్ చేసి ఈవినింగ్ 5:30 కల్లా ఇది ఫినిష్ చేసేసాను. స్టిచ్చింగ్ కూడా, పెయింటింగే కాదు స్టిచ్చింగ్ కూడా ఎండాకాలం అవడం వల్ల పెయింటింగ్స్ సరిగ్గా ఆరిపోవడం జరిగింది. సో ఆరిపోయిన తర్వాత మనం స్టిచ్చింగ్ అనేది వెంటనే స్టార్ట్ చేసేసి దాన్ని అయితే పార్టీ టైం కల్లా పూర్తి చేస్తామన్నమాట. మన దగ్గర ఉన్నవి ఏదో ఒక టైంలో ఉపయోగపడతాయి అంటే ఇదేనేమో. ప్రతి చిన్న ఫ్రేమ్ కూడా వదలకుండా పెట్టి ఈ ఫ్రాక్ అయితే ఇలా అయితే డిజైన్ చేస్తాం. ఈ ఫ్రాక్ ఒకటే డిజైన్ చేద్దాం అనుకున్నాను, కానీ ఫ్యాబ్రిక్ కొంచెం మిగలడం వల్ల హెయిర్ యాక్సెసరీస్ కూడా చేసామన్నమాట విత్ పెయింటింగ్ బౌ. అది నెక్స్ట్ షార్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీ అందరికీ చూపిస్తాను. అండ్ ఫైనలీ నా పెయింటింగ్ అండ్ స్టిచ్చింగ్ జర్నీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి నెక్స్ట్ అప్డేట్ కోసం. అండ్ ఇలానే మీరు కూడా కస్టమైజేషన్స్ చేయించుకోవాలి అనుకుంటే డైరెక్ట్ గా వాట్సాప్ ఆర్ ఇన్స్టాగ్రామ్ కి మెసేజ్ చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.